ఓం నమ శివాయ. ఓం మహాకాళయాయ నమ. మా పూర్వీకు కాలం నుంచి, మా తాతల కాడి నుంచి కాశీ, మహానంది, 18 శక్తిపీఠాల్లో మా తాతలకు తాతలు 7 తరాల నుంచి కూడా అఘోర గురువుల దగ్గర నుంచి, కొన్ని నాగసాధువుల దగ్గర నుంచి, గురువుల దగ్గర సిద్ధి పొంది మేము కుటుంబ సమస్యలు, ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒక సమస్య ఉంటుంది. ఎంత ఆస్తులున్నా ఆరోగ్యపరంగా కానీ, లక్ష్మీపరంగా కానీ, కుటుంబంలో మానసికంగా మనశ్శాంతి లేకుండా, మ్యారేజ్ అయ్యి కూడా సంతోషం లేకోకుండా, వాటిని తెలుసుకోవాలంటే ఎంతోమంది ఎన్నో రకాలుగా చూస్తుంటారు. మేము మా తాతల నుంచి కూడా తమలపాకులో అంజనం వేసి, ఈ రకంగా తమలపాకులు అంజనం వేసి వాళ్ళ కుటుంబ సమస్యలు, వాళ్ళ ఆరోగ్యాల గురించి, బిజినెస్ గురించి, ఫ్యామిలీగో కొన్ని చికాకులు, చెప్పుకోలేని మానసికంగా బాధలు కొన్ని ఉంటాయి. అలాంటి కుటుంబంలో భార్య భర్తలల్లో కానీ, డబ్బు విషయంలో కానీ చెప్పుకోలేని మానసికమైన బాధలు ఉంటాయి. అలాంటి బాధల గురించి కానీ, ఆ తర్వాత కొంతమందికి డబ్బు ఇచ్చి రాకోకుండా ఇబ్బందులు పడి కొన్ని బాధలు పడుతుంటారు ప్రతి మనిషి. దానికి కూడా ఏ రకంగా మనం వాళ్ళ దగ్గర వసూలు చేసుకోవాలి, దాన్ని ఏం చేయాలి అనేది మమ్మల్ని సంప్రదిస్తే దానికి తగువైన సలహా కూడా ఇచ్చి ఏ రకంగా అది రాగలుగుతనేది కూడా మేము చెప్పేదానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్యం బాగలేక మానసికంగా చెప్పుకోలేనిటువంటి సమస్యలు బాడీలో పెట్టుకొని వాళ్ళు హాస్పిటల్కి పోయి లక్షలు కూడా ఖర్చు పెట్టి ఎంతో చేసినా కానీ అది ఆరోగ్యం సరికాకోకుండా కొన్ని బాధలు పడుతుంటారు. అది ఎందువల్లంటే డాక్టర్లు కూడా ఎన్ని మందులు వాడినా దగ్గని సమస్యలు కూడా ఉంటాయి. అది ఎందువల్లంటే తాతల కాడి నుంచి బాణావతులని, సిల్లంగులని, శాత్పళ్ళని, ఇలాంటి సమస్యలకి ఎలాంటి మందులు వాడినా అది ఒంటికి పట్టనీకోకుండా ప్రమాదాలు జరుగుతాయి. మందులు పోతాయి, తింటారు, డబ్బులు లక్షలు ఖర్చు పెడతారు, లాస్ట్కి ప్రాణగండాలు వచ్చేసి ఇబ్బంది అయిపోతారు. అలాంటి విషయం కూడా మేము తమలపాకులో చూసి ఇది దేనివల్ల వచ్చింది, ఇది ఆరోగ్యంలో ప్రాబ్లమా, లేదంటే సిల్లంగ, శాతపడ, బాణావత, రక్త కాటేరు అనే ఒక చెడు దోషం ఉంటుంది. అలాంటి రక్త కాటేరు అనే దోషాలు కానీ ఇలాంటివి కూడా మేము అంజనంలో తమలపాకులో చూసి ఏది ఉంటే అది మేము చెప్పి దానికి తగినటువంటి పరిష్కారము ఇవ్వబడును. వ్యాపారాలకి పెట్టుబడులు కూడా లక్షలు పెట్టి 2 ఏళ్ళు 3 ఏళ్ళు సంవత్సరము 6 నెలలు 7 నెలలు పెట్టి కూడా వాళ్ళు లాస్ అయ్యి ఇబ్బందులు పడి అప్పులు పెరిగిపోయి వడ్డీలు పెరిగిపోయి కూడా వాళ్ళు మానసికంగా ఈ వ్యాపారాలు వదిలేయాలని కూడా అనుకుంటారు. అలాంటి వ్యాపార సమస్యని గురించి కూడా ఇది ఎందువల్ల ప్రాబ్లం ఉంది, లేని వల్ల వ్యాపారం సాగుతాం లేదు, ఇది మధ్యలో కావలసిన వాళ్ళు ఏమైనా చేశారా, ఇది బంధువుల వల్ల జరిగిందా, బయట వాళ్ళ వల్ల జరిగిందా, వ్యాపారం చేస్తే ఇకపైనైనా అభివృద్ధిలోకి రాగలుగుతారా లేరా అనేది కూడా మేము లక్షలు ఖర్చు పెట్టి మీరు బిజినెస్ చేస్తున్నారు కాబట్టి ఈ తమలపాకులు అంజనం వేసుకొని చూసి దాని గురించి కూడా అది వ్యాపారం లోపం ఉంటే వ్యాపారం చెబుతాం. కొంతమంది ఓర్చువారవలేక చేసినటువంటి ఇతనికి బిజినెస్ అభివృద్ధిలోకి రాకూడదు, లాస్ కావాలి, మానసికంగా ఇబ్బంది పడాలి, పబ్లిక్లో నష్టపడాలని చేసేటివి కూడా కొన్ని ఉంటాయి. వాటిని కూడా మేము ఈ అంజనం ద్వారాగా చూసి ఏది ఉన్నా చెప్పి దానికి తగినటువంటి పరిష్కారము చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. పెళ్ళైనా నెల, వారము, 2 నెలలు 3 నెలలు కానించి అనుకోకుండా ఇరు వర్గాల భార్య భర్తలకి ఇద్దరికి చెప్పలేని గొడవలు, భార్య మీద కొన్ని అనుమానమో, భర్త మీద అనుమానమో, లేదా వీళ్ళ సమస్యల వల్ల కూడా కొన్ని ఫ్యామిలీలో గొడవలు వచ్చి మానసికంగా పెద్దవాళ్ళతో చెప్తే ఏమైతో అనేది వాళ్ళే లోపల కుంగిపోయి ఈ రకంగా కొన్ని సమస్యలు కూడా ఉంటాయి చెప్పుకోలేని. అలాంటి దానికి కూడా మేము ఇదే తమలపాకులో అంజనం వేసుకొని చూసి అసలు భార్యలో లోపం ఉందా, భర్తలో లోపం ఉందా, ఎందువల్ల వీళ్ళిద్దరికి ఒక ఐకమత్యం అనేది లేదా, దానికి ఏదన్నా పరిష్కారము, కొన్ని చెడు ప్రభావాల వల్ల ఈ రకంగా ఏమైనా జరుగుతుందా, దాన్ని కూడా మేము అన్ని క్లీన్గా చూసి వాళ్ళ విషయంలో కూడా మేము అన్ని పరిష్కారం చెప్పి దానికి తగినటువంటి సలహా ఇవ్వబడును. పెద్దలు సంపాదించిన ఆస్తుల వల్ల అనుకోకుండా కూడా అన్నదమ్ముల వల్ల పాలివాళ్ళ వల్ల సమస్యలు వస్తాయి. ఆ సమస్యల గురించి పబ్లిక్లో పెద్ద మనుషులను పిలిచి చెప్పినా అది సరికావు. వాటి గురించి కోర్టుకు పోయి అలాంటి సమస్యలకి ఏం చేయాలి, ఎట్లా చేస్తే మాకు పరిష్కారం అవుతుంది, ఎన్నో పరిష్కారాలు చేసినా కానీ అది క్లీన్ కావు.
డబ్బు వల్ల ప్రతి మనిషికి సొంత అన్నదమ్ముడు కూడా విరోధం అవుతాడు. దానికి మేము ఈ అంజనం ద్వారాగా దేనివల్ల ఈ సమస్య జరుగుతుంది, దీనికి మూలకారకులు ఎవరు, ఇటు పెదనాన్న పిల్లల, చిన్నాన్న పిల్లల, సొంత అన్నదమ్ముల, బాబాయిల, లేకపోతే తమ్ముళ్ళ, అన్నల, ఇలాంటి సమస్యని మేము ఈ అంజనం ద్వారాగా మేము తెలుసుకొని ఎలాంటి దానికైనా కానీ ఆ అమ్మవారి దగ్గర మేము కొన్ని పూజలు చేసి హోమములు చేసి ఏమేమి ఇవ్వాలనేది అది కుటుంబానికి ఇస్తే అన్ని విధాలు కూడా మీకు మంచి జరిగి అష్ట ఐశ్వర్యాలు కూడా కలుగుతాయి. పిల్లలకైనా పెద్దలకైనా దానికి సంబంధించినటువంటి తావితులు కూడా ఎవరెవరి పేరు మీద ఏమి తయారు చేయాలో చేసి పెద్దవాళ్ళకి ఇచ్చే తాయిత పెద్దలకి, పిల్లలకి ఇచ్చేది పిల్లలకి, దానికి సంబంధించినటువంటి వశీకరణ కానీ యంత్ర బలాలు ఇళ్ళకి వేసేటి, బిజినెస్కి వేసేటి, వాస్తు దోషానికి, ఇంటికి, వ్యాపారానికి, ఉద్యోగానికి ఎలాంటి ప్రమాదం లేకోకుండా యంత్రాలు కూడా హోమములు చేసి ఆ యంత్రాలు కూడా మీ కుటుంబాలకి, బిజినెస్లకి, ఆరోగ్యాలకి, ఇంటికి కూడా మేము ఇస్తాము. వాళ్ళు నన్ను సంప్రదిస్తే వాటికి శాశ్వతంగా పరిష్కారం చూపించే శక్తి ఆ దేవి అనుగ్రహం వల్ల మాలో ఉన్నది కాబట్టి మమ్మల్ని సంప్రదించండి. మీకు అన్ని విధాల్లో 100% మీకు మంచి జరిగేటే చేసే బాధ్యతను తీసుకుంటాం.